హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్సి నిర్వహించినటువంటి డిప్యూటీ టీయూ ఎగ్జామినేషన్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక 30 బిట్లను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇది 150 మార్కుల ప్రశ్నపత్రం. మనం ప్రతిరోజు ఒక 30 బిట్లను మనం డిస్కస్ చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక 30 బిట్లను ప్రాక్టీస్ చేద్దాం. ఈరోజు మొదటి బిట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రకారం మే 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా పరంగా దేశంలో 8వ స్థానంలో ఉంది. ఇది డాష్ స్క్వేర్ కిలోమీటర్స్ కలదు. 8వ స్థానంలో ఇచ్చి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ అని అడిగారు. 37,258. ఇది ప్యూర్లీ ఏపీ జాగ్రఫీ అడవులని పాఠం చేయడంలో చేయగలుగుతారు ఈ బిట్. నెక్స్ట్ 59వ బిట్. ఈరోజు మనం 60 రైట్. ఆంధ్రప్రదేశ్లోని క్రింది వాటిలో బంగారం ఖనిజాలు అధికంగా ఉన్న జిల్లాలు ఏవి? మనకు రాయలసీమ జిల్లాలు ఉండడం తెలుసు మనకు. అది ఇక్కడ మనకు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం 4 రాయలసీమ జిల్లాలు. ఓకే, గుంటూరు ఉంది కనుక ఆప్షన్ సెకండ్లో కాదు. పశ్చిమ గోదావరి ఉంది కనుక అది కాదు. థర్డ్ దాంట్లో విశాఖపట్నం కాదు, తీసేయచ్చు. మొదటి దాంట్లో మాత్రమే రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. అది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చిక, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు. క్రింది వాటిలో కృష్ణా నదికి సంబంధించి సరి అనేది ఏమిటి? మనకు తప్పు వద్దు, ఓన్లీ సరైనది చూద్దాం. ఇది సహ్యాద్రిలోని మహాబలేశ్వర సమీపంలో ప్రవహించే 2వ అతిపెద్ద తూర్పున ప్రవహించే ద్వీపకల్ప నది. నదుల మించి మనకు బిట్లు బాగానే వచ్చాయి. ఇంతకుముందు నదులను ఏ విధంగా వర్గీకరిస్తారు అని చెప్పారు. హిమాలయ, ద్వీపకల్ప నదులు 2 రకాలని చెప్పనుకున్నాం. ఇప్పుడు ఏమో ఇది ద్వీపకల్ప నది. ఇది తూర్పున ప్రవహించేటువంటి నది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పంట సంజీవిని కార్యక్రమం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. పంట సంజీవిని అంటే ఏమిటి? వ్యవసాయ గుంటల నిర్మాణం. పంట సంజీవిని అంటే అర్థం ఏంటంటే వ్యవసాయ గుంటల నిర్మాణం అంట. ఇది చాలా ఈజీ బిట్. ఇది తెల్ల బంగారంగా తరచూ సూచించబడే ఏ ప్రధాన వాణిజ్య పంట సాగు ఇటీవలి సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా విస్తరించింది? పత్తి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం నౌకాశ్రయం నిర్మాణం రాష్ట్ర మౌలిక సదుపాయాలను పెంచింది. ఈ నౌకాశ్రయం ఏ ప్రాంతంలో ఉంది? కృష్ణపట్నం, నెల్లూరు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసిని ఎప్పుడు స్థాపించబడింది? సెప్టెంబర్ 26, 1973. మ్యాచింగ్స్ అడిగారు. ఇది ఒకవైపు ఏమో ఖనిజం ఇచ్చారు, ఇంకోవైపు జిల్లా ఇచ్చారు. జగ్గయ్యపేట సున్నపురాయి గని, గర్భం మాంగనీస్ గని, మాదారం డోలమైట్ గని ఇచ్చారు మనకు. ఖమ్మం కృష్ణా జిల్లా, విజయనగరం జిల్లా. మనకు దీంట్లో మాదారం డోలమైట్ గని అని తెలిస్తే కూడా 50% మా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేస్తే జగ్గయ్యపేట సున్నపురానికి ఇచ్చే జగ్గయ్యపేట కంటే కృష్ణా జిల్లా. నెక్స్ట్ 2 గర్భం మాంగనీస్ గని విజయనగరం జిల్లా, మాదారం డోలమైట్ గని ఖమ్మం జిల్లా. దీనికి సరైనటువంటి సమాధానం 3. పర్యావరణం యొక్క ఏ విధి అనగా వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ ప్రక్రియ సూక్ష్మ జీవుల చర్య ద్వారా
సేంద్రియ పదార్థాన్ని పోషకంగా విడదీయటం అని అర్థం. పృథక్కరణ విధేట ఇది ఒక ఫంక్షన్. వేస్టేజ్ని పోషకాలుగా మార్చడం. నెక్స్ట్ బిట్ నెంబర్ 67. మానవ జీవితానికి మరియు ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే పర్యావరణం యొక్క విధులు ఉన్నాయి. వాటిలో మొదటి విధి ఏమిటి? అంటే ముడి పదార్థాల యొక్క ఉత్పత్తి అటది ఆన్సర్. కొంచెం కష్టంగానే ఉంది ఈ విషయం. నెక్స్ట్, క్రింది వాటిలో సుస్థిరాభివృద్ధికి కీలక సూత్రం ఏది? భవిష్యత్ తరాల వారి స్వంత అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా ప్రస్తుతం అవసరాలను తీర్చటం అనేది సుస్థిరాభివృద్ధి యొక్క కీలక సూత్రం. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఫండమెంటల్ థీమ్ అది. నెక్స్ట్, అంటే కొంచెం జాగ్రత్త చదివితే కొన్ని బిట్లు ఈజీ అనిపిస్తున్నాయి. జాతుల విలుప్తత వంటి పర్యావరణ సంక్షోభాలకు దారితీసే అటవీ నిర్మూలన, ఆవాసాల నష్టం యొక్క ప్రాథమిక కారణం ఏది? వ్యవసాయ విస్తరణ మరియు పట్టణాభివృద్ధి అట. అవును, వ్యవసాయం బాగా చేయటము, పట్టణాలను బాగా విస్తరించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యము దాని గురించి చిత్రపరచండి. SDG 7, SDG 12, SDG 15, SDG 13. ఈ బిట్ చాలా కష్టంగా ఉంది. ఇంత డెప్త్ అడుగుతారని మనం గెస్ చేయం. దీనికి ఆన్సర్ చూద్దాము. 2 ఆన్సర్. ఒకసారి ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు A1 అట. 7 ఏంటంటే సుస్థిరమైన, నమ్మదగిన, స్థిరమైన ఆధునిక శక్తిని అందించటం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 7 అట. నెక్స్ట్ B2 అంటే SDG 12 అర్థం ఏంటంటే సుస్థిర వ్యవసాయము, బాధ్యతాయుతమైనటువంటి వినియోగము మరియు ఉత్పత్తిని ప్రోత్సహించటము. నెక్స్ట్ C వచ్చేసి 4 అని ఇచ్చారు. SDC 15 ఏంటంటే భూగ్రహంపై జీవనం అనేది. నెక్స్ట్ SDG 13 ఏంటంటే వాతావరణ మార్పు మరియు దాని ప్రలోభాలను ఎదుర్కొనడానికి తక్షణ చర్యలు తీసుకోవటం. ఈ సస్టైనబుల్ గోల్స్ ఈజీ రిపీటెడ్గా వచ్చేటువంటి బిట్టే, కానీ ఇట్లా వివరంగా అడిగితే కొంచెం కష్టమే అవుతుంది గుర్తుపెట్టుకోవడం. చాలా ఉంటాయి. నెక్స్ట్, ఈ ప్రశ్నలో 71వ ప్రశ్న, నిశ్చిత వాక్యము మరియు కారణము అనే 2 ప్రశ్నలు ఉన్నాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికను ఎంచుకుని ప్రశ్నకు సమాధానం చెప్పండి. నిశ్చిత వాక్యం వచ్చి ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక లేదా పర్యావరణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా లాభాలను పెంచటం. అది ఆర్థిక స్థిరత్వం. ఏమన్నా కానీ కంటిన్యూగా లాభాలు పెంచటం. కారణం ఆర్థిక స్థిరత్వం ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఆన్సర్ వచ్చేసి నిశ్చిత వాక్యం మరియు కారణం 2 నిజమే, కానీ కారణం నిశ్చిత వాక్యములకు సరైన వివరణ కాదు. 2 కూడా రైటే. ఆర్థిక స్థిరత్వం అనేది సమానత్వానికి ప్రయత్నిస్తుంది, కానీ దీనికి సరైన ఎక్స్ప్రెషన్ కాదు అని చెప్పాను. సో ఆన్సర్ 2 ఈజ్ రైట్. మళ్ళీ SDG గోల్స్ ఇచ్చారు. మళ్ళీ మనకు సామాజిక సవాళ్ళు, ఆర్థిక సవాళ్ళు అని చెప్పని, లింగ సమానత, యువత నిరుద్యోగం, సరిపోని ఆరోగ్య భద్రత, ఆహార భద్రత. లక్ష్యాల్లోని 2వ లక్ష్యం అని శూన్య ఆకలి, 3వ లక్ష్యం మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు, 5వ లక్ష్యం లింగ సమానత్వం, లక్ష్యం 8
మంచి పని మరియు ఆర్థిక వృద్ధి. దీనికి ఆన్సర్స్ చూసినట్లయితే A3 లింగ అసమానత. లక్ష్యం 5 లింగ సమానత్వం. చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఆర్థిక సవాలు ఏంటంటే లింగ అసమానత. దాంట్లో లక్ష్యం లింగ సమానత్వం 5 అనే విషయం తెలిస్తే మనం ఈజీగా పెట్టచ్చు. లేదా B4ని చూడండి, యువత నిరుద్యోగం, మంచి పని ఆర్థిక వృద్ధి. ఇది ఈజీ బిట్, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే. సి సరిపోని ఆరోగ్య సంరక్షణ, మంచి ఆరోగ్యం ఆరోగ్య శ్రేయస్సు. ఆహార భద్రత D1 శూన్య ఆకలి, అంటే ఎవరికి కూడా ఆకలితో చనిపోకూడదు. ఇది లక్ష్యం. సో ఈ ఆర్థిక సవాళ్ళను అధిగమించడం కోసం ఏవే లక్ష్యాలు పెట్టుకున్నారు, దాన్ని మ్యాచింగ్ చేయమని ఇచ్చారు. ఈ బిట్ చేయడం అనేది కొంచెం కాదు, చదివితే పెట్టేస్తాం అంతే. దీనికి పెద్దగా మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు. బట్ అక్కడ సీట్లోకి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యవసాయ పద్ధతులు మరియు వాటి పర్యావరణ ప్రభావానికి సంబంధించిన సరైన ప్రకటన ఎంచుకోండి. ఈ రెండిట్లో అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇచ్చారు, 2 రైట్ అట. అవి 2 రైట్ అని చదువుదాం. కృత్రిమ ఎరువులు మరియు పురుగు మందుల వాడకం నేల మరియు నీటి కాలుష్యానికి దారితీస్తుంది. ఇది రైట్ స్టేట్మెంట్. సుస్థిర వ్యవసాయ పద్ధతులు నేల ఆరోగ్యం మరియు జీవ వైద్యకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇది కూడా రైటే. నెక్స్ట్, ఆధునిక వ్యవసాయానికి మంచినీటి వనరుల క్షీణతకు సంబంధం లేదు. ఇది తప్పు. ఎందుకంటే ఆధునిక వ్యవసాయం వల్ల పెస్టిసైడ్స్ వల్ల డ్రింకింగ్ వాటర్ తగ్గుతుంది. సో తప్పిది. మోనోకల్చర్ వ్యవసాయం యొక్క విస్తరణ మొత్తం పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కూడా తప్పే. సో 1, 2 మాత్రమే రైటు. సో ఆన్సర్ 4 రైటు. ఇది చాలా ఈజీ బిట్. ఇది పర్యావరణ విధిని దాని వివరణలతో జతపరచండి. ఇది కూడా ఈజీ బిట్టేది. వినోదం మరియు సౌందర్యం, ఇది దేంతో స్టార్ట్ అవుతుంది? ఇది విశ్రాంతి మరియు ఆనందం కోసం సహజ ప్రదేశాలను ఉపయోగించటం, అంటే పార్కులు లాంటి ఏర్పాటు చేయటం. నెక్స్ట్ B2 సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ వ్యవస్థలలో సాంప్రదాయ జ్ఞానం, పద్ధతులను, నమ్మకాలను ముడిపడి ఉంటాయి. నెక్స్ట్ C ఔషధ వనరులు. ఇక్కడ అసలు ఈ బిట్ ఏదో కొంచెం తప్పుగా ఇచ్చారో అనుకుంటా. రైట్, ఈ బిట్ కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది, ఇచ్చిపెట్టాను. లివిట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 75 సరైన జతలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను జతపరచండి అని చెప్పారు. ఇది కంప్లీట్గా డేటాకి సంబంధించిన బిట్. 1C 2B 3A. 1C 2015-16 ఆర్థిక వృద్ధి రేటు 10.95 రేటు. ఆ ఒక్కటి తెలిస్తే మనకు బిట్ పెట్టచ్చు. పెట్టేస్తాను 2 బిట్లు, డేటాబేస్ బిట్లు అవి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ స్కీమ్ లేదా ఏపీ హౌసింగ్ సొసైటీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది? జూన్ 3, 2021. దీనికి ఆన్సర్ డైరెక్ట్ పెట్టేది. నెక్స్ట్ 2011లో ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రభుత్వ సేవలు మరియు లావాదేవీల కోసం పౌరులకు ఒకే వేదికను అందించడంపై దృష్టి సారించేందుకు ఈ గవర్నెన్స్ కార్యక్రమం ప్రారంభించింది అంటే మీ సేవ. చాలా ఈజీ బిట్ ఇది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని జన్మభూమి మా ఊరు కార్యక్రమం స్థానిక పాలన మరియు అభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దీని 3వ దశను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2016 జనవరి. రైట్.
నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని సవరించేటువంటి ప్రక్రియ రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడిందంటే 20వ భాగం. చాలా ఈజీ బిట్. 9 షెడ్యూల్ కాదు, 18 కాదు, 4 కాదు, ఈజీగా కూడా పెట్టచ్చు. నెక్స్ట్, భారతదేశంలో 2014లో ఏ సంస్కరణ దేశంలో అన్ని కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందించటం ద్వారా ఆర్థిక మేళవింపు ప్రోత్సహించటంపై దృష్టి సారించింది అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. అందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేయటము, దాని ద్వారా అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించటం. చాలా ఈజీ బిట్ అది. ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థాపించబడింది? 1956. చాలా ఈజీ బిట్ ఇది. అదే సంవత్సరంలోని ఎల్ఐసి కూడా ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, 2.5 ఎకరాల భూమి ఉన్న వ్యక్తిగత లేదా సామూహిక రైతులకు బోర్వెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి పారుదల మరియు వ్యవసాయానికి నీటి కొరత సమస్యను పరిష్కరించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాన్ని ఏమంటారంటే జలకళ, ఆ పథకం పేరు. నెక్స్ట్, ఇదొక స్కీమ్. ఇది ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సహాయం అందించటం మరియు దాని వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా చేయడం ద్వారా రైతుల సంక్షేమం కోసం రూపొందించిన నవరత్నాల్లో 9 హామీలో కీలకమైన హామీ ఏది? రైతులకు సంబంధించి భరోసా అని చెప్పలేదు, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. చాలా ఈజీ బిట్ ఇది. నెక్స్ట్, ఇది కూడా చాలా ఈజీ బిట్. ఆంధ్రప్రదేశ్లోని జనవరి 2020న ప్రారంభించబడిన జగనన్న అమ్మఒడి పథకం పేద తల్లులు మరియు తమ పిల్లలను పాఠశాలలకు మరియు కళాశాలలకు పంపేలా ప్రోత్సహించడం కొరకు విద్యార్థి తల్లి లేదా గుర్తింపు పొందిన సంరక్షణ బ్యాంకు ఖాతాలో డాష్ జమ చేస్తుంది. 15,000 రూపాయలు. సరైన జతలను ఎంచుకోండి. తెలుగులో మీ సేవ అంటే మీ సేవలో. మీ సేవ కింద ఈడిఎస్ డిపార్ట్మెంట్ మీ సేవ సర్టిఫికెట్ ముద్రిస్తుంది. 3వ స్టేట్మెంట్, మీ సేవ కింద విద్యా విభాగం మైగ్రేషన్ సర్టిఫికేట్ అందిస్తుంది ఉత్తీర్ణులైన అభ్యర్థికి మాత్రమే. ఆన్సర్ 1, 2, 3 రైట్. నెక్స్ట్, బిట్ నెంబర్ 86. ఈ ప్రశ్నలో నిశ్చిత వాక్యం మరియు కారణం అనే 2 ప్రకటనలు ఉంటాయి. దిగువ ఇవ్వబడిన సముచిత ఎంపికను ఎంచుకొని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వండి. నిశ్చిత వాక్యం, భారతీయ న్యాయ సంహిత అనేది భారతదేశంలో కీలకమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్. కారణం, ఇది నేరాలను వివరిస్తుంది మరియు రాష్ట్రం ప్రజలు మరియు వ్యక్తులపై జరిపిన నేరాలకు శిక్షను నిర్దేశిస్తుంది. రైట్. న్యాయ సంహిత అంటే ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్, ఇది నేరాలను వివరిస్తుంది, ఏ నేరానికి ఏ శిక్ష అనేది కూడా డిసైడ్ చేస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే నిశ్చిత వాక్యం ఏ మరియు కారణం ఆర్ 2 నిజం, మరియు నిశ్చిత వాక్యం ఏకి కారణం సరైనటువంటి వివరణ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ 2015-20 ప్రకారం సంస్థలకు ముందస్తు స్థాపన మరియు ముందస్తు కార్యకలాపాలకు ఆమోదాలు పొందడానికి ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజులు ఆన్సర్. నెక్స్ట్, ప్రభుత్వం ద్వారా భూసేవ అమలు పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమను ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రారంభించారు? 11 ఏప్రిల్ 2018. భూసేవ 89వ బిట్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెంటర్ క్రింది ఏ విశ్వవిద్యాలయాలకు మేధాస్ని పరిష్కారంగా అందిస్తుంది? ఆన్సర్ వచ్చేసి
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 90వ బిట్టు. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి బిట్లో చాలా ఈజీ బిట్టు, చివరి బిట్టు ఇది ఈరోజు. ఇక్కడతో ఆపుతాం. 90 బిట్ నెంబర్స్. ఓకే, 90 ఇది. పోలవరం ఆనకట్ట ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏ నదిపై కలదు? ఈ బిట్ ఎవరైనా తప్పు పెడితే చాలా ఘోరం చేసినట్లు. ఎందుకంటే ఈ మొత్తం పేపర్లో ఈజీ బిట్ ఇదే. ఆన్సర్ గోదావరి. ఓకే, దీంతో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 30 బిట్స్ అయిపోయాయి. ఓకే, మిగిలినటువంటి రేపు మరొక 30 బిట్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్సి నిర్వహించినటువంటి డిప్యూటీ డిఓకి సంబంధించిన స్క్రీనింగ్ టెక్స్ట్కి సంబంధించినటువంటి పేపర్లోని బిట్స్ ఇవి ఉపయోగపడతాయి అని చెప్పి అభ్యర్థులకి భవిష్యత్తులో ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఉపయోగపడతాయని ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్. వీ షల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.